జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా తన పేరును అధినేత కేసీఆర్ ప్రకటించడం పట్ల మాగంటి సునీత గోపీనాథ్ ధన్యవాదాలు తెలిపారు. మాగంటి గోపీనాథ్ ఆశయాలు నెరవేరుస్తూ ప్రజలందరికీ భరోసాగా ఉంటానని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలంతా అండగా నిలుస్తున్నారని చెప్పారు. అయితే జనాలంతా తమ కుటుంబ సభ్యున్ని కోల్పోయినంత బాధ్యలో ఉన్నారన్నారు. గోపీనాథ్ అకాల మరణంతో తామెంతో దిగ్భ్రాంతికి లోనయ్యామని కంటతడి పెట్టారు. పండుగ పూట నియోజకవర్గం ప్రజలంతా గోపన్నను తలుచుకుని బాధపడుతున్నారంటున్న మాగంటి సునీత గోపీనాథ్తో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంకు తర్వాత ఉప ఎన్నిక అనివార్యమైంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అభ్యర్థిగా సునీత గోపీనాథ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి సునీత గోపీనాథ్ గారు, సార్ చెప్పండి మేడం, ఇవాళ ఒక ఇంటి పెద్దను కోల్పోయారు. మీరు ఇంటి పెద్దను కోల్పోయిన తర్వాత జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ఇంటి పెద్దను కూడా కోల్పోయిన ప్రజలంతా కూడా బాధలో ఉంటే ప్రతి ఇంటికి గడప గడప కూడా తిరుగుతూ మీరు గత కొద్ది రోజులుగా మీరు దిగమింగుతూ వారిని ఓదార్చుతూ ముందుకెళ్తున్నారు. ఏ విధంగా ఉంది వాళ్ళ అభ్యర్థిత్వం ప్రకటించడం పట్ల? జూబ్లీస్ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నా పేరు ప్రకటించిన కేసీఆర్ గారికి నా ధన్యవాదములు. గోపన్న మరణం తర్వాత కేటీఆర్ అన్న మా కుటుంబానికి చాలా అండగా ఉండి మమ్మల్ని ముందుకి నడిపించి సహకరించారు. గోపన్న ఏ ఆశయాలు అయితే అనుకున్నారో ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాము. జూబ్లీ హిల్స్లో ఈ 10 సంవత్సరాలు చేసిన మంచి పనులు, అభివృద్ధులు అవే జనాలు గుర్తుపెట్టుకొని మేము వెళ్ళినప్పుడల్లా మాకు చెప్తున్నారు, అన్న ఈ పని చేశారు, ఆ పని చేశారు. ఒక ఇంటి పెద్ద కొడుకులా అనుకున్నాము, మాకు అండపోయింది, కొడుకు లేడు అని ప్రతి ఒక్కళ్ళు కంటతడి పెట్టుకుంటున్నారు. జూబ్లీ హిల్స్ మా కుటుంబం అనుకున్నారు. అన్న ఎప్పుడూ చెప్పేవాళ్ళు, మన జూబ్లీ హిల్స్ ప్రజలే మనకు అండదండ. మనం ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడితే అదే మనం ఎంతైతే వాళ్ళకి అండగా ఉండి చేసామో రేపు మనకి ఏ బాధ వచ్చినా వాళ్ళు మనకు అండగా ఉంటారు. మనం ప్రజల్లో ఉంటే అన్నకు బాగున్నప్పుడు కూడా నేను చెప్పాను, ఎందుకు రెస్ట్ తీసుకోవచ్చుగా అంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలతో మమేకమయ్యి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తీర్చగలిగితేనే మనం ఉండాలి, చేయగలగాలి. మనం వాళ్ళకి అండగా లేనప్పుడు ఉండి వేస్ట్. నేను చివరి వరకు జనాలతోనే ఉంటాను, వాళ్ళతోనే నడుస్తాను. అలాగే చివరి వరకు జనాలతోనే ఉండి చివరి శ్వాస వరకు వాళ్ళతోనే ఉన్నారు. ఇలా అవుతుందని ఎప్పుడు ఊహించుకోలేదు. 10 సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎంతోమంది పేదలకు అండగా ఉన్నారు. పండుగ అయితే గోపన్న గుర్తుకొచ్చేది, కానీ వాళ్ళ పండుగ రోజు గోపన్న లేకపోవడం, మీరు ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అన్న ఉంటే ఒక బతుకమ్మ, ఒక రంజాను, క్రిస్మస్ అన్నీ మాతో కలిసి చేసుకునే వాళ్ళ కుటుంబంలాగా. గోపన్న లేని లోటు బాగా తెలుస్తుంది. ఉన్నన్ని రోజులు మాకు తెలియలేదు ఆయన విలువ, బాగా తెలుస్తుంది. మాకు చిన్న కష్టం వచ్చినా చెప్పుకోవటానికి లేడు, మేము ఎవరికి చెప్పుకోవాలని అడుగుతున్నారు ఇంటికి వెళ్ళినప్పుడు. గోపన్న ఆశయాలను నెరవేరుస్తామని చెప్పేసి మీరు ఇప్పటికే మీరంతా కూడా ఏ పని ఆప్ చేశారు అది నేను కేటీఆర్ అన్నకి చెప్పి ప్రతి పని మీకు చేస్తాను, మీకు అండగా ఉంటాను, అన్న కూడా మీకు అండగా ఉంటారు, పార్టీ అంతా అండగా ఉంటుందని చెప్పాను. కార్యకర్తలు కూడా చాలామంది వాళ్ళ మీ అభ్యర్థిత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోపన్న గుండెలో ఉన్నాడు, మాకు ఖచ్చితంగా మేము గులాబీ జెండా ఎగరవేస్తామని చెప్తున్నారు. మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు కావచ్చు, మీరు చాలామంది ఓదార్చడానికి వెళ్తున్నారు, ఆ సమయంలో మీకు ఎలాంటి భరోసాను ఇచ్చారు? మీరు మా దగ్గరికి రానవసరం లేదు, మేమే గోపన్నని నిలబెట్టుకుంటామని చెప్తున్నారు. గోపన్న పేరు ఎప్పటికీ ఉండాలి అని చెప్తున్నారు. ప్రధానంగా మీరు ఎలాంటి సమస్యలు నియోజకవర్గంలో చూస్తున్నారా? సమస్యల పట్ల ప్రజలకు వస్తున్న వినతులను మీరు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? వారికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు? అంటే వాళ్ళే చెప్తున్నారు మనకి, గోపన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ పనులు అయితే ఉన్నాయో గోపన్న వచ్చినాక చేయగలిగాడు. ఇంతవరకు ఎవరు చేయలేదు, మాకు గోపన్న చేయగలిగాడు, చేసి పెట్టాడు మాకు. ఇంత పనులు చేసినాక గోపన్న మా ఫ్యామిలీ అనుకున్నాము, మేము ఎట్లా ఇది చేస్తాము, గోపన్నే ఉంటాడు మా మనసులో ఎప్పటికీ అని చెప్తున్నారు. అంత బాధాకరమైనప్పటికీ కూడా మీరు జనాల్లో తిరుగుతూ జనాలను కూడా అంటే మమేకమవుతూ చాలామంది గోపీనాథ్ లేడు అనే లోటును తీర్చలేరు. కానీ వాళ్ళు అలాంటి గోపీనాథ్ ఆశయాల కోసం మీరు ముందడుగు వేస్తున్నారు కనుక మీరు ఎలాంటి చెప్పబోతున్నారు, ఎలా ముందుకెళ్తారు? బీఆర్ఎస్ పార్టీకి ఇది జూబ్లీ హిల్స్ ఒక అడ్డా, ఇది అలాంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మరొకసారి గులాబీ జెండా ఎగరవేస్తుందని చెప్పేసి ఇప్పటికే చాలా సర్వేలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గోపీనాథ్ ఆశయాల కోసం ఏ విధంగా ముందుకెళ్తారు? గోపన్న అంత మంచి పేరు
పేరు సంపాదించుకున్నాడు జూబ్లీ హిల్స్లో. గోపన్న అంటేనే వాళ్ళకి ఒక వాళ్ళే చెప్తున్నారు, ఒక ఇంట్లో కొడుకుగా కాకుండా అన్న అంటేనే ఆ పేరు తలిస్తేనే మాకు అదొక హ్యాపీనెస్, అన్న ఉన్నాడు మాకు అని వాళ్ళు చెప్తున్నారు. మాగంటి గోపినాథ్ లేని లోటును తీర్చలేం ఖచ్చితంగా, కానీ గోపినాథ్ ఆశయాల కోసం మేము ముందుకెళ్తాం. ఇవాళ ఆనాడు 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా అలాంటి కార్యక్రమాల కోసం మేము నిరంతరం బీఆర్ఎస్ పార్టీగా శ్రమిస్తాం. ఖచ్చితంగా గోపన్న ఆశయాల కోసం మేము ముందుకెళ్తామని చెప్పేసి కూడా